రాష్ట్రంలో కొత్తగా కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల నిరీక్షణకు తెరపడనుంది. ఈ నెల 16వ తేదీన వారికి నియామక పత్రాలు అందజేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. మంగళగిరిలోని ఏపీఎస్పీ 6వ బెటాలియన్ పరేడ్ గ్రౌండ్స్ లో జరిగే ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించనున్నారు. ముఖ్యమంత్రి పాల్గొనే ఈ కార్యక్రమం కోసం జరుగుతున్న ఏర్పాట్లను ఆమె స్వయంగా పరిశీలించారు. ఏపీలో కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ వినిపించింది. కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి డిసెంబర్ 16వ తేదీ నియామక పత్రాలు అందజేయనుంది. ఈ విషయాన్ని ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. మంగళగిరిలోని ఏపీఎస్పీ 6వ బెటాలియన్లోని పరేడ్ గ్రౌండ్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగనుంది. ఈ నేపథ్యంలో హోంమంత్రి అనిత ఈ కార్యక్రమం ఏర్పాట్లను పరిశీలించారు. డీఐజీ యేసుబాబు, గుంటూరు ఎస్పీ వకుల్ జిందాల్, బెటాలియన్ కమాండెంట్ నగేష్ బాబుతో కలిసి ఏర్పాట్లు పరిశీలించి సూచనలు, సలహాలు అందించారు. మరోవైపు డిసెంబర్ 16న జరిగే కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులతో పాటుగా వారి కుటుంబ సభ్యులతో హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు డిసెంబర్ 22 నుంచి కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి శిక్షణ ప్రారంభించనున్నారు. మొత్తం 6100 కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రభుత్వం పరీక్షలు నిర్వహించింది. ధ్రువపత్రాల పరిశీలన అనంతరం 5551 మంది ఫిట్ ఫర్ ట్రైనింగ్ సర్టిఫికేట్ అందుకున్నారు. వీరికి 9 నెలల పాటు 2 దశలుగా శిక్షణ అందిస్తారు. 4.5 నెలల పాటు తొలుత ట్రైనింగ్ అందిస్తారు. ఆ తర్వాత వారం రోజుల పాటు సెలవులు ఉంటాయి. ఆ తర్వాత 2వ విడతగా మరో 4.5 నెలలు ట్రైనింగ్ ఇస్తారు. ఆ తర్వాత వీరికి పోస్టింగ్లు ఇస్తారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల విరమణ కార్యక్రమం 4వ రోజు కూడా భక్తి శ్రద్ధలతో కొనసాగుతోంది. ఆదివారం కావడంతో వేకువజాము నుంచే వేలాదిగా తరలివస్తున్న దీక్షాదారులు గిరి ప్రదక్షిణ చేసి అనంతరం దుర్గమ్మను దర్శించుకుంటున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. భవానీ భక్తులతో ఇంద్రకీలాద్రి పరిసరాలు ఎరిపెక్కాయి. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారి భవానీ దీక్షా విరమణలు వైభవోపేతంగా సాగుతున్నాయి. 4 రోజున భక్తులు వెల్లువలా తరలివచ్చారు. ఆదివారం కావడంతో ఊహించిన దానికంటే రద్దీ ఎక్కువగా అనిపిస్తోంది. రైళ్లు, బస్సులతో పాటు వివిధ వాహనాల ద్వారా, పాదయాత్ర ద్వారా వేలాది మంది భవానీలు నగరానికి చేరుకుంటున్నారు. ఇంద్రకీలాద్రి పరిసరాలన్నీ ఎర్రని వస్త్రాలు ధరించిన భవానీలతో కిక్కిరిశాయి. భవానీల సంఖ్య విపరీతంగా పెరగడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. వీఐపీ, వీవీఐపీ దర్శనాలను, బీవీఐపీ దర్శనాలను కూడా పూర్తిగా చేశారు. ఈ రోజు 1,00,000కు పైగా భవానీ భక్తులు ఇరుముడులు సమర్పించేందుకు వస్తారని అధికారులు అంచనా వేశారు. తదనుగుణంగా అధికారులు అప్రమత్తంగా ఉంటూ ఎప్పటికప్పుడు సిబ్బందికి సూచనలు ఇస్తున్నారు. వేకువజాము నుండే వేలాదిగా తరలి వస్తున్న దీక్షాదారులు గిరి ప్రదక్షిణ చేసి అనంతరం దుర్గమ్మను దర్శించుకుంటున్నారు. దేవస్థాన ఈవో సీనా నాయక్, చైర్మన్ బొర్రా గాంధీ, ఇతర పాలక మండలి సభ్యులు భక్తులతో మమేకమై వారి సమస్యలు తెలుసుకుని ఎప్పటికప్పుడు పరిష్కరించే దిశగా చర్యలు తీసుకున్నారు. ప్రసాదాల కొరత లేకుండా చర్యలు చేపట్టారు. రేపటితో దీక్షలు ముగిసిన మరో 2 రోజుల పాటు భవానీల రద్దీ కొనసాగే అవకాశాలు ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని సిబ్బందికి ఆదేశాలిచ్చారు. అడిగిన వెంటనే తమ ఊరికి రహదారి మంజూరు చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు భారత మహిళా అందుల క్రికెట్ జట్టు కెప్టెన్ దీపిక కృతజ్ఞతలు తెలిపారు. మడకశిర నియోజకవర్గం పరిధిలోని తమ ఊరికి వెళ్లే 2 రహదారులు ప్రయాణానికి యోగ్యంగా లేవని ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం మధ్యాహ్నం ఆమె మాటలు విన్న పవన్ కళ్యాణ్ వెంటనే ఆ 2 రహదారులను మంజూరు చేయాలని సత్యసాయి జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. ఎవరు తమ సమస్య చెప్పుకున్నా వినడం, వెంటనే స్పందించి వీలైతే తక్షణ పరిష్కారం చూపిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. అందుల క్రికెట్లో ప్రపంచ విజేతలుగా నిలిచిన మహిళా జట్టు సభ్యులను కలిసిన సందర్భంలో వారి కుటుంబాల స్థితిగతులను తెలుసుకుని ఆయన చలించిపోయారు. మ్యాచ్ ఫీజుతోనే తమ కుటుంబ సభ్యుల ఆకలి తీరుస్తున్నామని జట్టు కెప్టెన్ దీపిక చెప్పిన మాటలకు పవన్ కళ్యాణ్ స్పందించారు. సత్యసాయి జిల్లాకు చెందిన దీపిక అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన పాంగి కరుణకుమారి కుటుంబాల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆ కుటుంబాలకు తక్షణ ఆర్థిక, వస్తు సహాయం అందించాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ కలిసిన సందర్భంగా శుక్రవారం మధ్యాహ్నం దీపిక మాట్లాడుతూ మడకశిర నియోజకవర్గం పరిధిలోని తమ ఊరికి వెళ్లే 2 రహదారులు ప్రయాణానికి యోగ్యంగా లేవని ఆవేదన వ్యక్తం చేశారు. మధ్యాహ్నం ఆమె మాటలు విన్న పవన్ కళ్యాణ్ వెంటనే ఆ 2 రహదారులను మంజూరు చేయాలని సత్యసాయి జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు అధికారులు వేగంగా స్పందించారు. వారు హేమావతి పంచాయతీ పరిధిలోని తంబలహట్టి తండా రోడ్లను పరిశీలించారు. హేమావతికి వెళ్లే రహదారికి 3.2 కోట్ల రూపాయలు, గున్నేహళ్లికి వెళ్లే రోడ్డు నిర్మాణానికి 3 కోట్ల రూపాయలు అవసరమని అంచనాలు రూపొందించారు. ఈ 2 రోడ్ల నిర్మాణానికి సత్యసాయి జిల్లా కలెక్టర్ పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పాలనాపరమైన అనుమతులు ఇచ్చారు.
నా నుంచి పర్సనల్ రిక్వెస్ట్ సార్, మా ఊరికి రోడ్డు లేదు సార్. మళ్ళీ హేమావతి నుంచి రావడానికి మా ఊరికి రోడ్డు లేదు. మళ్ళీ గున్యాలి నుంచి మా ఊరికి రావడానికి కూడా రోడ్డు లేదు సార్. మొత్తం చాలా ఇబ్బంది పడుతున్నాం. అది మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. కళ్యాణ్ సార్ని మీట్ అయ్యాము. అందరితో చాలా అంటే చాలా చక్కగా మాట్లాడారు మాతో. అంటే మా నాన్న ఎలాగో నాతో మాట్లాడతారో అలాగే పవన్ సార్ మనతో మాట్లాడారు. అందరికీ అన్ని 16 ప్లేయర్స్ కూడా 5 lakh ఇచ్చారు మాకు. నిన్న నేను సార్కి, సార్ మా ఊరికి రోడ్డు లేదు సార్, మా ఊరు వాళ్ళు చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ అన్నప్పుడే సరే అమ్మా నేను చేపిస్తాను అన్నారు. ఒక్కరోజుకే మా ఊరికి రోడ్ శాంక్షన్ అయింది. నిజంగా సార్ మీలాంటి లీడరు మా దేశానికి నిజంగా చాలా అంటే చాలా అవసరం మాకు. మహిళల్లో మౌనం బలహీనత కాకూడదని కేంద్ర గ్రామీణాభివృద్ధి మరియు కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. వివక్ష తగ్గించడం నయీ చేతన 4.0 కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అన్నారు. గృహ హింస జరిగితే వెంటనే ఫోటోలతో సహా సమాచారం అందించాలని కోరారు. మహిళల్లో మౌనం బలహీనత కాకూడదని కేంద్ర గ్రామీణాభివృద్ధి మరియు కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. లింగ సమానత్వ జాతీయ ప్రచార కార్యక్రమం నయీ చేతన 4.0 కార్యక్రమంను కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో డిఆర్డీఏ సౌజన్యంతో తుళ్లూరులో నిర్వహించారు. నయీ చేతన 4.0 కార్యక్రమంలో భాగంగా సిఆర్డీఏ స్కిల్ హబ్ భవనంలో జెండర్ రిసోర్స్ సెంటర్ జిఆర్సీను మంత్రులు ప్రారంభించారు. అనంతరం స్థానిక ప్రైవేట్ పాఠశాలలో జరిగిన సభను ప్రదర్శనశాలలను మంత్రులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ వివక్ష తగ్గించడం నయీ చేతన 4.0 కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. సమాజంలో బాల్య వివాహాలు, గృహహింస, లింగ వివక్ష వంటి రుగ్మతలు సమాజంలో జరుగుతున్నాయన్నారు. దేశంలో 4.50 లక్షల గృహహింస కేసులు నమోదు అయ్యాయని గణాంకాలు తెలియజేస్తున్నాయని తెలిపారు. ప్రతి ముగ్గురులో ఒక మహిళ వివక్షతకు గురి అవుతున్నట్లు అంచనా ఉన్నప్పటికీ అన్ని కేసులు నమోదు కావడం లేదని చెప్పారు. ఇందుకు పరువు ప్రతిష్ట కోసం ఆలోచించడం కారణమని అన్నారు. అందుకే నా ఈ చేతన కార్యక్రమాన్ని 2021 సంవత్సరంలో శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. ప్రజల్లో చైతన్యం తీసుకురావడం కార్యక్రమం ఉద్దేశమన్నారు. సురక్షిత ఆశ్రయం కల్పించడానికి 5 లక్షల రూపాయలతో ఆశ్రయాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఆశ్రయం నిర్వహణకు ఎస్హెచ్జి సభ్యులకు అవగాహన కల్పిస్తారని చెప్పారు. రాష్ట్రంలో 200 కేంద్రాలు మంజూరు చేశామని 100 కేంద్రాలు ప్రారంభం అయ్యాయని తెలియజేశారు. సమాజంలో మహిళలపై జరుగుతున్నటువంటి వివక్ష గురించి మాట్లాడేటువంటి కార్యక్రమం ఇది. అంటే చైల్డ్హుడ్లో వివాహాలు జరగటం కానీ, గృహహింస డొమెస్టిక్ అబ్యూస్ కానీ, డౌరీ ఇష్యూస్ ఉండటం కానీ, సెక్షువల్ హెరాస్మెంట్ చేయటం కానీ, ఇటువంటి వాటిని వచ్చినప్పుడు సమాజంలో మహిళలు ఏ విధంగా వాటిని ఎదుర్కోవాలి అనేటువంటి ఒక ముఖ్య ఉద్దేశం. అంటే ఇక్కడ చాలామంది అనుకోవచ్చు, ఈరోజు వాస్తవంగా ఇండియా మొత్తం తీసుకుంటే నేను ఇప్పటివరకు చెప్పినటువంటి గృహహింస ఎన్ని కేసులు ఉన్నాయంటే ఇండియా మొత్తం మీద కేవలం 4.5 లక్షలు మాత్రమే ఉన్నాయి. ఇన్ని కోట్ల జనాభా అంటే 140 కోట్ల జనాభా ఉన్నారు, దాదాపు 70 కోట్ల మంది మహిళలు ఉంటే కేవలం 4.5 లక్షల కేసులు మాత్రమే రిజిస్టర్ అయినాయి. అయితే వాస్తవంగా ఇంటికి వెళ్ళి అడిగితే ప్రతి 3 మహిళలలో ఒక మహిళ నేను చెప్పినటువంటి బాధలు ఏదో విధంగా పడతా ఉన్నారు. అయితే ఎందుకు ఇంత రిపోర్ట్ అవ్వటం లేదు అంటే దానికి కారణం పరువు ప్రతిష్ట పోతుంది అనేటువంటిది, వ్యవస్థలపై నమ్మకం లేకపోవడం. అంటే పోలీస్ స్టేషన్లకు ఇంకో దగ్గరకు వెళ్తే మాకు న్యాయం జరగదు అనేటువంటిది, ఇలాంటి రకరకాల కారణాలతో వీళ్ళందరూ ఫిర్యాదులు చేయటం లేదు. అయితే ఈ పరిస్థితిని గమనించినటువంటి గౌరవ ప్రధానమంత్రి మోదీ గారు ఈ నయీ చేతన అనే ప్రోగ్రాంకి 2021లో శ్రీకారం చుట్టారు. దీని ఉద్దేశం ఏమిటి అంటే ప్రజలలో ఒక చైతన్యాన్ని తీసుకురావటం, మహిళలలో ఒక చైతన్యం తీసుకొస్తే మగవారికి కూడా ఇలాంటివి ఎవరైతే తప్పులు చేస్తారో వాళ్ళకి ఒక భయం రావాలి అనే ఉద్దేశంతో తీసుకొచ్చినటువంటి ముఖ్యమైన కార్యక్రమం.
ఈ నెల 21న పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 54,07,663 మంది 5 ఏళ్లలోపు పిల్లలకు 38,267 బూత్లలో పోలియో చుక్కలు వేసేందుకు ఇప్పటికే జిల్లాలకు 61,26,120 డోసులను రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు పంపించారని తెలిపారు. బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు, మేళాలు, బజార్లు, పర్యాటక ప్రదేశాలలో 1140 ట్రాన్సిట్ బూత్లను ఏర్పాటు చేశారు. ఈ నెల 21న పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో తెలియజేశారు. 5 ఏళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కల్ని తప్పకుండా వేయించాలని కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు ఈ కార్యక్రమాన్ని రాష్ట్రాల్లో నిర్వహిస్తారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 54,07,663 మంది 5 ఏళ్లలోపు పిల్లలకు 38,267 బూత్లలో పోలియో చుక్కలు వేసేందుకు ఇప్పటికే జిల్లాలకు 61,26,120 డోసులను రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు పంపించారని తెలిపారు. డిసెంబర్ 21 పోలియో దినం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా బూత్ స్థాయిలో పిల్లలకు పోలియో చుక్కల్ని వేస్తారని, ఆ రోజు పలు కారణాల వల్ల పోలియో చుక్కలు వేసుకోలేకపోయిన పిల్లలకు తిరిగి ఈ నెల 22, 23 తేదీలో ఇంటింటికి వెళ్లి 76,534 బృందాలు పరిశీలిస్తాయని మంత్రి పేర్కొన్నారు. భారతదేశం పోలియో రహిత దేశం అయినప్పటికీ మళ్లీ పోలియో రాకుండా ఉండేందుకు తగు ముందస్తు జాగ్రత్తల్ని తీసుకోవాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించిందని తెలియజేశారు. 1,704 మెడికల్ అధికారులు, 39,494 ఇతరులు, ఫార్మసిస్టులు, నర్సింగ్ విద్యార్థులు, ఇతర సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ఉపాధ్యాయులు, 4,206 మంది పర్యవేక్షణలు నేషనల్ ఇమ్యునైజేషన్ డే కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. పల్స్ పోలియో ఏర్పాట్లకు సంబంధించి వైద్యారోగ్య శాఖ కార్యదర్శి అధ్యక్షతన స్టేట్ టాస్క్ ఫోర్స్ సమావేశం జరిగిందని, జిల్లా, పట్టణ, మండల స్థాయి టాస్క్ ఫోర్స్ సమావేశాలు జరుగుతున్నాయని, ఏర్పాట్ల గురించి ఆయా జిల్లాల కలెక్టర్లకు ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ లేఖలు రాశారని మంత్రి పేర్కొన్నారు. పలు ప్రాంతాల్లో తిరిగేందుకు మొబైల్ బృందాలను ఏర్పాటు చేశారు. ప్రతి మొబైల్ బృందంలో ఒక మెడికల్ ఆఫీసర్తో పాటు 2 సభ్యులు ఉంటారు. ఈ నెల 21 నుండి 23 వరకు మొబైల్ బృందాలు పర్యటిస్తాయి. ఈ నెల 22, 23 తేదీలో ఇంటింటికి వెళ్లి 5 ఏళ్లలోపు పిల్లలందరినీ పరిశీలించి వారికి పోలియో చుక్కలు వేస్తారు. ఇంటిలోని పిల్లలందరికీ పోలియో చుక్కలు వేస్తే పి గుర్తుతోనూ, ఏ చిన్నరైనా మిస్ అయితే ఎక్స్ గుర్తు వేస్తారు. అన్ని ట్రాన్సిట్ పాయింట్లలో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు, ప్రధాన ఆసుపత్రులు, మేళాలు, బజార్లు మొదలైనవి ఈ నెల 21 నుండి 23 వరకు ట్రాన్సిట్ బృందాలు పర్యటిస్తాయి. గుర్తించిన పలు ప్రాంతాలను స్లమ్లు, సంచార జాతులు, నిర్మాణ స్థలాలు, ఇటుక క్షేత్రాలు, ఇతర వలస ప్రాంతాలు కవర్ చేయడానికి 1,854 మొబైల్ బృందాలు పనిచేస్తాయి. బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు, మేళాలు, బజార్లు, పర్యాటక ప్రదేశాల్లో 1,140 ట్రాన్సిట్ బూత్లను ఏర్పాటు చేశారు. కృష్ణా జిల్లాలోని గుడివాడలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆదివారం తెల్లవారుజామున నెహ్రూ చౌక్లోని షాపింగ్ కాంప్లెక్స్ లో ఉన్న సెల్ ఫోన్ షాపులో ప్రమాదం చోటు చేసుకుంది. కొద్దిసేపటికే మంటలు సెల్ ఫోన్ షాప్ నుంచి పక్కన ఉన్న షాపులకు వ్యాపించాయి. కాంప్లెక్స్ పరిసర ప్రాంతాల్లో దట్టంగా పొగ అలుముకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కృష్ణా జిల్లా గుడివాడలో ఈ రోజు తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పట్టణంలోని నెహ్రూ చౌక్ సెంటర్లో ఉన్న ఒక షాపింగ్ కాంప్లెక్స్లో మంటలు చెలరేగి పలు దుకాణాలు దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో భారీగా ఆస్తి నష్టం వాటిల్లినప్పటికీ తెల్లవారుజామున జరగడంతో ప్రాణ నష్టం తప్పింది. వివరాల్లోకి వెళ్తే నెహ్రూ చౌక్లోని షాపింగ్ కాంప్లెక్స్లో ఉన్న ఒక సెల్ ఫోన్ దుకాణంలో మొదట మంటలు చెలరేగాయి. చూస్తుండగానే అవి పక్కనే ఉన్న ఇతర దుకాణాలకు వేగంగా వ్యాపించాయి. దట్టమైన పొగ, అగ్ని కీలలు ఎగిసిపడటంతో సమీప ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు శ్రమిస్తున్నారు. ప్రమాదం గురించి తెలుసుకున్న దుకాణాల యజమానులు కాంప్లెక్స్ వద్దకు చేరుకుని తమ దుకాణాలు కాలిపోవడాన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నప్పటికీ ఖచ్చితమైన కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. శ్రీవారి పరకామణిలో చోరీకి పాల్పడ్డ నిందితుడు రవికుమార్ కు వైసీపీ ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలు అండగా నిలిచాయని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వల్లరామయ్య అన్నారు. పాత్రికేయుల్ని బెదిరించి వారి నుంచి పరకామణిలో చోరీ కేసుకు సంబంధించిన వివరాలు, వీడియోలు తీసుకోవాలని అప్పటి సీఐ చంద్రశేఖర్ చూశారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వంలో సీఎంఓలో కీలకంగా వ్యవహరించిన అధికారులు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి పాత్ర ఇందులో ఏమైనా ఉందా అని వల్లరామయ్య నిలదీశారు.
శ్రీవారి పరకామణిలో చోరీకి పాల్పడ్డ నిందితుడు రవికుమార్కు వైసీపీ ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలు అండగా నిలిచాయని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్లరామయ్య అన్నారు. పరకామణిలో చోరీ కేసు గురించి వార్తలు రాసిన మీడియా ప్రతినిధులపై కేసు పెట్టి గన్తో పోలీసులు ఎందుకు బెదిరించారో అప్పటి ఎస్పీ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. 2023లో చోటు చేసుకున్న పరిణామాలు, పాత్రికేయులకు వచ్చిన బెదిరింపు ఫోన్ కాల్స్పై ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. పాత్రికేయుల్ని బెదిరించి వారి నుంచి పరకామణిలో చోరీ కేసుకు సంబంధించిన వివరాలు, వీడియోలు తీసుకోవాలని అప్పటి సీఐ చంద్రశేఖర్ చూశారని ఆరోపించారు. నిందితుడికి అనుకూలంగా వ్యవహరించమని పోలీసులపై అప్పటి సీఎం కార్యాలయం నుంచి ఎవరు ఒత్తిడి తెచ్చారని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వంలో సీఎంఓలో కీలకంగా వ్యవహరించిన అధికారులు ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి పాత్ర ఇందులో ఏమైనా ఉందా అని వర్లరామయ్య నిలదీశారు. ఆనాడు దొంగగా అరెస్టు కాబడిన, దొంగతనం చేస్తూ పట్టుబడిన రవికుమార్ వెంటున్నాయి వ్యవస్థలన్నీ. అది నేనన్నమాట కాదు, ఒక పోలీస్ ఆఫీసర్ అన్నమాట. ఇది జరుగుతూ ఉంటే దొంగతనం అంటే అందరికీ తెలుసు. ఇప్పుడు జర్నలిజంలో ఇన్వెస్టిగేటింగ్ జర్నలిజం అని ఒకటి ఉంది. దర్యాప్తు చేస్తారు, అటు పోలీసులు దర్యాప్తు చేస్తారు దొంగ గురించి. ఆ దొంగతనం ఏమిటి, ఎలా జరిగింది, ఏం చేయాలనేది ప్రజలకు తెలియచేయాలన్న జిజ్ఞాసతోటి, ఒక ఆలోచనతోటి జర్నలిస్టులు కూడా ఇన్వెస్టిగేట్ చేస్తారు. అతనికి సన్నిహితంగా ఉండే వాళ్ళతోటి మాట్లాడారు. అతనికి బినామీలు, అతను దొంగతనం చేస్తూ సంపాదించిన ఆస్తులకు బినామీలని అనుమానించిన వాళ్ళతో కూడా వాళ్ళు మాట్లాడుతూ వాళ్ళ టెస్టిమోనియల్స్, వాళ్ళ ఎవిడెన్సెస్ ఇవన్నీ కూడా కలెక్ట్ చేస్తూ ఉన్నారు. తర్వాత ఈ రవికుమార్ వాళ్ళతో మాట్లాడటం మానేశారు. వాళ్ళకి డౌట్ వచ్చినప్పుడల్లా రవికుమార్ని అడుగుతూ ఉండేవాళ్ళు. అడుగుతూ ఉంటే ఈ సమాచారం అక్కడ ఈ పరకామణి కేసులో లింక్ చేయబడిన, చైర్మన్గా వ్యవహరించిన, తర్వాత చైర్మన్గా వ్యవహరించిన పెద్దలు కావచ్చు, ఇంకా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ జర్నలిస్టుల మీద ఒక కాన్స్పిరసీ కుట్ర చేశారు. ఇతని అకౌంట్లోకి ఈ జర్నలిస్ట్ ఎవరైతే ప్రధాన జర్నలిస్ట్ ఉన్నారో ఇందులో, అతని అకౌంట్లోకి సివి రవికుమార్ ఎవడైతే ముద్దాయి ఉన్నాడో, పరకామణిలో ముద్దాయి ఉన్నాడో, అతని గూగుల్ అకౌంట్లో నుంచి, గూగుల్ పే అంటారా, గూగుల్ పే అంటారు, ఫోన్పే, అందులో నుంచి ఇతనికి 10,000 రూపాయలు పంపించారు. ప్రెస్ వాళ్ళు ఏదో అడిగితే నువ్వు వచ్చి కథలు చెబుతాను, వాడినే తిడతారు పోలీసులు. కానీ ముద్దాయి తరఫున ఇంత గొప్పగా యాక్ట్ చేసిన పోలీసుల్ని ఏమనాలి? మీ మీద ఒత్తిడి తెచ్చింది ఎవరు? సెంట్రల్ నియోజకవర్గంలో సెమీ క్రిస్మస్ వేడుకలకు తెలుగుదేశం ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. సేవే మార్గమని యేసు ప్రభు చెప్పిన మాటలను అనుసరిస్తూ నిజం చేసేటువంటి ప్రభుత్వం తమదేనన్నారు. యేసుక్రీస్తుల ప్రేమ, కరుణతో సర్వ ప్రాణులను ప్రేమిస్తే ప్రపంచం సుఖశాంతులతో ఉంటుందని ఆకాంక్షించారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 59వ డివిజన్ సింగ్నగర్ లూనా సెంటర్ నందు సెంట్రల్ నియోజకవర్గ ఎస్సీసెల్ అధ్యక్షులు వేల్పుల రాజేష్ ఆధ్వర్యంలో మెగా సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బోండా రవితేజ పాల్గొన్నారు. కమిటీ సభ్యులు క్రైస్తవ మత పెద్దలతో కలిసి కేక్ కట్ చేసి సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా యేసు ప్రభు జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకుంటారని, సెంట్రల్ నియోజకవర్గంలో సెమీ క్రిస్మస్ వేడుకలకు తెలుగుదేశం ప్రభుత్వం అన్ని రకాలుగా సహాయం చేస్తుందని తెలియజేశారు. సేవే మార్గమని యేసు ప్రభు చెప్పిన మాటలను అనుసరిస్తూ నిజం చేసేటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వమే అని అన్నారు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం సూపర్ 6 పథకాలు, ఉచిత గ్యాస్ సిలిండర్లు, 5 రూపాయలకే అన్న క్యాంటీన్ల ద్వారా భోజనం, వృద్ధాప్య వితంతు పెన్షన్ 4,000 రూపాయలకి పెంపు, దివ్యాంగుల పెన్షన్ 6,000 రూపాయలకు చేయడం వంటి సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తుందని వివరించారు. యేసు క్రీస్తుల ప్రేమ, కరుణతో సర్వ ప్రాణులను ప్రేమిస్తే ప్రపంచం సుఖశాంతులతో ఉంటుందని ఆకాంక్షించారు. నియోజకవర్గ శాసనసభ్యుడిగా పేద వర్గాలకు మేలు చేసే విధంగా పనిచేస్తానని, మహిళలకు, పిల్లలకు ఇచ్చిన హామీలని నెరవేరుస్తామని హామీ ఇస్తూ క్రైస్తవ సోదరి సోదరులందరికీ సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలందరూ కూడా సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు, అందరికీ కూడా వందనాలు తెలియజేస్తాము. చాలా సంతోషం. ప్రతి సంవత్సరం కూడా మనం ఇక్కడ ఈ కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాం. డిసెంబర్ 1వ తారీఖు నుంచి ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ సోదర సోదరీమణులందరూ ఆ యేసు ప్రభు వారి సెమీ క్రిస్మస్ వేడుకల్ని డిసెంబర్
ముఖ్యమంత్రి చంద్రబాబు యువనేత లోకేష్ బాబు కృషితో రాష్ట్రానికి పెట్టుబడులు వస్తుంటే చూసి ఓర్వలేక అడ్డుకునే ప్రయత్నం వైసీపీ నేతలు చేస్తున్నారని శాసనమండలి చీఫ్ విప్ ఎమ్మెల్సీ పంచుమతి అనురాధ మండిపడ్డారు. ఒకే రోజు విశాఖలో 9 కంపెనీలకు శంకుస్థాపనలు చేయడంతో పాటు తాత్కాలిక భవనంలో కాగ్నిజెంట్ కార్యకలాపాలు మొదలు పెట్టడం విశాఖలో నూతన టెక్ యుగానికి నాంది పలికిందని ఆమె హర్షం వ్యక్తం చేశారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉత్తరాంధ్ర కేంద్రంగా విశాఖపట్నంలో 9 ప్రముఖ కంపెనీలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ల నేతృత్వంలో శంకుస్థాపనలు జరగడం రాష్ట్రాభివృద్ధిలో చారిత్రక ఘట్టమన్నారు. గత 18 నెలలుగా వారు అహర్నిశలు కృషి చేసి ఈ కంపెనీలను రాష్ట్రానికి తీసుకురావడం ద్వారా యువతకు భవిష్యత్ దారులు వేశారని అన్నారు. కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ముందుకు వెళుతుండగా ఒక్క విశాఖపట్నంలోనే 5 లక్షల ఉద్యోగాలు కల్పనే ధ్యేయంగా నారా లోకేష్ పనిచేస్తున్నారని ప్రశంసించారు. ఉమ్మడి శ్రీకాకుళంలో ఈనాడు ఫిషరీస్ అండ్ కోస్టల్ లాజిస్టిక్స్ హబ్గా నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు తీసుకొస్తే ఆనాడు జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర గోల్డ్ అనే లిక్కర్ బ్రాండ్ని తీసుకురావడం జరిగింది. ఉమ్మడి గోదావరి జిల్లాల్లో పోర్ట్ బేస్డ్ మెట్రో కెమికల్స్ ఆక్వా హబ్ని నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు తీసుకొస్తే ఆనాడు జగన్మోహన్ రెడ్డి గవర్నర్ చాయిస్ అని చెప్పే ఒక లిక్కర్ బ్రాండ్ని తీసుకురావడం జరిగింది. ఉమ్మడి కృష్ణాలో ఫైనాన్స్, లాజిస్టిక్స్, ఆగ్రో ప్రాసెసింగ్ హబ్ని నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు తీసుకొస్తే ఆనాడు జగన్మోహన్ రెడ్డి బూమ్ బూమ్ అనే లిక్కర్ బ్రాండ్ని యువత కోసం తీసుకురావడం జరిగింది. ఉమ్మడి గుంటూరు జిల్లాల్లో నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు క్వాంటమ్ డ్రోన్ ఫుడ్ ప్రాసెసింగ్ హబ్స్ని ఈనాడు తీసుకొస్తుంటే ఆనాడు జగన్మోహన్ రెడ్డి బ్లాక్ బస్టర్ అనే ఒక లిక్కర్ బ్రాండ్ని ఆ జిల్లాలో ప్రవేశపెట్టడం జరిగింది. ఈరోజు భూ కబ్జాల గురించి మాట్లాడుతూ ఉంటే ప్రజలు నవ్విపోతున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఉత్తరాంధ్రాన్ని రావణ కాష్టంలాగా తయారు చేశారు మీ హయాంలో. ఈరోజు జాబ్ మేళా అక్కడ జరగబోతా ఉంది, ముఖ్యంగా ఐటీ పరిశ్రమల వల్ల. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని కనీసం నోరు మూసుకొనన్నా ఊరుకోవాలి కదా. ఎమ్మటే ప్రెస్ మీట్లు పెట్టడం, దిక్కుమాలిన ప్రెస్ మీట్లు పెట్టడం, సాక్షి పేపర్లో అవన్నీ వేయడం. ప్రజలు నవ్విపోతూ ఉన్నారు. 11 సీట్లకు మిమ్మల్ని పరిమితం చేసినా కూడా మీకు ఏ మాత్రం కూడా సెన్స్ లేకుండా మాట్లాడటం అనేది. భవితనిచ్చేది విద్యనని, క్రమశిక్షణ నడవడికతో కూడిన విద్యకు సార్థకత ఉంటుందని బీసీ వెల్ఫేర్ విభాగం డైరెక్టర్ ఏ మల్లికార్జున అన్నారు. గుణదల హెల్త్ వర్సిటీ సమీపంలోని సెయింట్ జాన్స్ ఆంగ్ల ఉన్నత పాఠశాల 40వ వార్షికోత్సవం బిషప్ గ్రాసీ ఉన్నత పాఠశాల ఆవరణలో జరిగాయి. పాఠశాల స్థాయిలో క్రమశిక్షణ అలవర్చుకోవాలని ఆయన సూచించారు. గుణదల హెల్త్ వర్సిటీ సమీపంలోని సెయింట్ జాన్స్ ఆంగ్ల ఉన్నత పాఠశాల 40వ వార్షికోత్సవం బిషప్ గ్రాసీ ఉన్నత పాఠశాల ఆవరణలో జరిగాయి. ఈ కార్యక్రమానికి బీసీ వెల్ఫేర్ విభాగం డైరెక్టర్ ఏ మల్లికార్జున, ఐపీఎస్ ఆరిఫ్ హఫీజ్, తొలుత పాఠశాల కరెస్పాండెంట్ టి సుమన్ త్యాగరాజ్, మోనికలు వేడుకలను ప్రారంభించారు. గత ఏడాది సిమిస్ ఈ బోర్డు పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులు మెడల్స్ బహుకరించి సత్కరించారు. అలాగే వివిధ సబ్జెక్టులో 100% మార్కులు సాధించిన 15 మంది విద్యార్థులకు జ్ఞాపికలు అందజేశారు. జాతీయ స్థాయిలో అకాడమిక్, స్పోర్ట్స్ విభాగాల్లో పథకాలను సాధించిన విద్యార్థులను అభినందించారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. పాఠశాల సిఏఓ కోడూరు రామభారతి, ప్రిన్సిపల్ షర్మిల తరుణ్లు పర్యవేక్షించారు.
లాస్ట్ ఇయర్ సిబిఎస్ఈ బోర్డ్ ఎగ్జామినేషన్స్లో ఎవరైతే 490 అబోవ్ అండ్ 480 అబోవ్ అచీవ్ చేసిన 22 మెంబర్స్కి ఇవాళ గోల్డ్ మెడల్స్ ఇక్కడ ప్రజెంట్ చేయబోతున్నాము. దాంతోపాటు సైన్స్, స్పోర్ట్స్, స్పెల్ బీ, ఒలింపియాడ్స్లో స్టేట్ లెవెల్ అండ్ నేషనల్ లెవెల్ ప్రైజెస్ అచీవ్ చేసిన అందరు స్టూడెంట్స్కి ఇప్పుడు గోల్డ్ మెడల్స్ అరౌండ్ 35 స్టూడెంట్స్కి గోల్డ్ మెడల్స్ ప్రజెంట్ చేయబోతున్నామండి. And today's chief guest is Dr. A. Mallikarjuna, IAS BC Welfare Chairman and Secretary Garu. And at the same time, Arif Hafiz, IPS, like Intelligence Superintendent of Police, ఆయన guest of honor గా అటెండ్ అవబోతున్నారు. లాట్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఉంది. అండ్ దాన్ ఎవ్రీ ఇయర్ ఇంకా ఎక్కువ మంది పేరెంట్స్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాము. టీచర్స్ అందరూ ట్రైన్డ్ టీచర్స్ ఉంటారు ఇక్కడ. 40 years నుంచి ఈ స్కూల్ విజయవాడలో ఒక సిబిఎస్ఈ స్కూల్ అండ్ 3 స్టేట్ బోర్డ్ స్కూల్స్తో రన్ అవుతూ ఉంది. ఎట్ ద సేమ్ టైమ్ యు ఆర్ అవేర్ షామ్రాక్ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఈ సెయింట్ జాన్స్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ తరపున ఉంది. 5 years నుంచి విజయవాడలో రన్ అవుతోంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.